Hello my dear competitive aspirants, welcome to Telangana BC Study Circles. This is Ramakrishna sir. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం రక్తం, బ్లడ్. ప్రధానంగా రక్తంలో మనకు 45% ఆఫ్ బ్లడ్ సెల్స్ ఉండడం జరుగుతుంది. ఆ 45% ఆఫ్ బ్లడ్ సెల్స్ అంటే రక్త కణాలను ప్రధానంగా 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాం. ఒకటి రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు, 2 వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు, 3 ప్లేట్లెట్స్, రక్త ఫలకికలు. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనం ఎర్ర రక్త కణాలను పరిశీలించినప్పుడు ఎర్ర రక్త కణాల లైఫ్ టైం వచ్చేసి 120 డేస్, 120 రోజులు వీటి జీవిత కాలం. తర్వాత 120 రోజుల తర్వాత రీక్రియేషన్ ప్రాసెస్ అంటే పునరుత్పత్తి ద్వారా మళ్ళీ కొత్త రక్త కణాలు అనేవి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అంటే జన్మస్థానం బోన్ మ్యారో, ఎముక మజ్జ. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక ప్లీహం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోఫాయిసిస్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఎర్ర రక్త కణాలకు స్పష్టమైన ఆకారం ఉంటుంది. గుండ్రగా ఉండొచ్చు, బల్లపరుపుగా ఉండొచ్చు, త్రిపుటాకారంగా కూడా ఉండొచ్చు. 1 మిల్లీలీటర్ రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాల సంఖ్య 1 ml బ్లడ్లో ఉండే ఆర్బీసీ కౌంటింగ్ వచ్చేసి 4.5 to 5.5 into 10 to the power of 6 cubics గా మనం పరిగణించడం జరిగింది. 4.5 to 5.5 into 10 to the power of 6 cubics గా పిలవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోఫాయిసిస్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇకపోతే WBC సెల్స్ గురించి పరిశీలించినప్పుడు తెల్ల రక్త కణాల జీవితకాలం కేవలం 12 to 13 డేస్ మాత్రమే. ఇలాంటి తెల్ల రక్త కణాలకు నిర్దిష్టమైన ఆకారం ఉండదు, కానీ స్పష్టమైన కేంద్రకం ఉంటుంది. ఇక్కడ కేంద్రకం ఉండదు, కానీ ఎగ్జెంప్షన్ ఒంటెలో మాత్రమే కేంద్రకం అనేది కనిపిస్తుంది. ఇక తెల్ల రక్త కణాలలో మళ్ళీ ప్రధానమైనటువంటి డివిజన్ అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇందులో ఇమ్యూనిటీ సెల్స్ అనగా లింఫోసైట్స్ గురించిన ప్రత్యేకమైన సమాచారాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనగా మన శరీరంలోనే వ్యాధి నిరోధక శక్తిని కలిగిన కణాలుగా తెల్ల రక్త కణాలు, అందులో సబ్సెల్స్ అయినటువంటి లింఫోసైట్స్ ని పిలవడం జరుగుతుంది. ఇలాంటి తెల్ల రక్త కణాలు 1 ml బ్లడ్లో ఎంత ఉంటున్నవి అని పరిశీలించినప్పుడు 1 ml లో ఉండే WBC కౌంటింగ్ పరిశీలించినప్పుడు 3 to 5 into 10 to the power of 3 cubics గా పిలవడం జరుగుతుంది.